అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటోళ్ళకి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే జాగ్రఫీ పుస్తకం దొరకట్లేదు. జాగ్రఫీ లేదు. ఏం చదవాలి? ఎందుకంటే ఎప్పుడో అకాడమీ బుక్ ఎప్పుడో వచ్చింది. మళ్ళీ ఆ అకాడమీ పుస్తకాలు లేవు. ఈ సందర్భంలో చాలామంది పిల్లలు పాత అకాడమీ పుస్తకాల్ని జిరాక్స్ తీసుకొని చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే జిరాక్స్ తీసుకొని ఆ మెటీరియల్ కొనడం అంటే ఒక 800, 900 అయిపోతుందనమాట. ఫస్ట్ ఇయర్‌కి, సెకండ్ ఇయర్‌కి కలిపి. ఇలాగ రకరకాల ఇబ్బందులున్నాయి. కొంతమందికి ఆ పుస్తకాలు కూడా దొరకలేనటువంటి పరిస్థితి. ఈ రకంగా విద్యార్థుల యొక్క ఇబ్బందుల్ని, అభ్యర్థుల యొక్క డీఎస్సీ అభ్యర్థుల యొక్క ఇబ్బందుల్ని గమనించి, మేమే చక్కగా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా ఒకే పుస్తకం రూపంలో ఈ యొక్క జాగ్రఫీ అంశాలను క్రోడీకరించడం జరిగింది. అంటే వన్ షాట్ సో మెనీ వర్డ్స్ అన్నమాట. ఇక జాగ్రఫీ అనేటప్పటికి మనకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా క్లియర్ కట్‌గా అందులో మేము పొందుపరిచాం. ఇదే మా యొక్క జాగ్రఫీ పుస్తకం అన్నమాట. సో, దీన్ని మనం 2 రకాలుగా 2 కోణాల్లో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందు దీని యొక్క బాహ్య స్వరూపం గనక చూసుకున్నట్లయితే, ఈ పుస్తకం మీకు 416 పేజీల పుస్తకం అనమాట. అంటే 416 పేజీలు ఉంటదనమాట ఇది. అంటే మరి 6వ తరగతి ఇంటర్ వరకు ఇచ్చేసాం కదా జాగ్రఫీ అంశాలు. కాబట్టి కొంచెం పెద్దగా ఉంటది. కానీ చూడడానికి చక్కగా అందంగా ఉంటది. చేతిలో మీకు చక్కగా అమరుతుందనమాట. ఏ4 సైజ్ షీట్‌లో ఈ యొక్క పుస్తకం అనేటువంటిది మీకు కనిపిస్తది. సో, సింపుల్‌గా ఉంటదనమాట. మనం 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా అన్ని పుస్తకాలు రిఫర్ చేయక్కర్లేకుండా ఒకే పుస్తకంతో మొత్తం అన్నీ కూడా మనం చూసేసుకోవచ్చు. ఇంకా రెండోది పేపర్ కూడా చాలా క్వాలిటీగా ఈసారి మేము దాన్ని ఇవ్వటం జరిగింది. ఎందుకంటే చదివేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోటి. ఎందుకంటే మనం చదివేటప్పుడు పాయింట్స్ రాసుకుంటూ ఉంటాం కాబట్టి పేపర్‌ని మంచి క్వాలిటీతో రూపొందించాం. ఇక మూడో విషయం ఏంటంటే పిన్ బైండింగ్ చేయటం జరిగింది. దీనికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం ఏంటంటే మేము ఈ పుస్తకాన్ని ఆన్‌లైన్ ద్వారా మీకు ఆ కొరియర్ ద్వారా పంపుతాం మీ ఇంటికి. ఇలా కొరియర్ ద్వారా వచ్చినప్పుడు అనేక సార్లు ఎగుమతి, అనేక సార్లు దిగుమతి ఇలా ఇలా జరుగుతూ ఉంటది. ఈ సందర్భంలో బుక్కు విడిపోవటం అనేటువంటిది లేదా పాడవటం అనేటువంటిది జరుగుతూ ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ క్వాలిటీ పెంచడం జరిగింది. అలాగే పిన్ బైండింగ్ చేయటం అనేటువంటిది జరిగిందనమాట. తద్వారా మీరు ఏం జేసినా కూడా ఆ పుస్తకం అనేటువంటిది విడిపోదు. చక్కగా మీకు సులభంగా చదువుకోవడానికి ఉంటుంది విద్యార్థులారా. ఇక తర్వాత సమస్త అంశాలు ఒకే చోట ఉండటం అనేటువంటిది ఈ పుస్తకం యొక్క మరొక ప్రత్యేకమైనటువంటి అంశం. సమస్త అంశాలంటే మొదలే చెప్పాను కదా! 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి జాగ్రఫీ అంశాలు ఒకే చోట ఉండడం అనేటువంటిది ఈ పుస్తకం యొక్క ప్రత్యేక అంశం. ఈ విధంగా దాని యొక్క బాహ్య స్వరూపం ఎట్లా ఉంటది అనేటువంటిది పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడు అంతర్గత స్వరూపం గనుక చూసుకున్నట్లయితే ఇందులో మీకు 8 పాఠ్యాంశాల పాఠ్య పుస్తకాల సారాంశము, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అంశాలు కూడా ఇవ్వటం జరిగింది. అంటే 8 పాఠ్య పుస్తకాలు ఏమిటి అంటే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి జాగ్రఫీ అంశాలు, ఇంటర్ రెండవ సంవత్సరంలో ఉన్నటువంటి జాగ్రఫీ అంశాలు, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు, అలాగే 10వ తరగతి గనుక తీసుకున్నట్లయితే 10వ తరగతి మనకి కొత్త పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు, అలాగే డీఎస్సీ సిలబస్ ప్రకారం పాత పాఠ్య పుస్తకంలోని అంశాలను. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత విభజితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత మళ్ళీ జిల్లాలు ఏర్పాటు అయినాయి కదా! దాటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అంశాలు కూడా పొందుపరిచామనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అంశాలు ఏ రకంగా పొందుపరిచాం? పాత అకాడమీ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను ఏ సైడ్ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయో, ఆ సైడ్ హెడ్డింగ్స్ తాలూకు కొత్త అంశాలను ఇక్కడ పొందుపరచడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే విద్యార్థులకు ఎక్కడ బర్డెన్ కాకుండా చాలా సింప్లిఫై చేస్తూ ఈ యొక్క పాఠ్య పుస్తకాన్ని డీఎస్సీకి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి చక్కగా ఉపయోగపడే విధంగా రూపొందించాం. అలాగే మనకి ఇంటర్మీడియేట్ మనం చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ చూసుకున్నా, సెకండ్ ఇయర్ చూసుకున్నా, ఫస్ట్ ఇయర్ చూసుకుంటే కొన్ని అంశాలు భూస్వరూప శాస్త్రం గానీ, సముద్ర శాస్త్రం గానీ, అలాగే సౌర కుటుంబానికి సంబంధించిన అంశాలు గానీ, ఇతరత్ర అంశాలు చదివేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా భూస్వరూప శాస్త్రం చదవాలన్నా, శీతోష్ణ శాస్త్రం చదవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే విద్యార్థులు తడబడుతూ, ఎక్కడైతే ఇబ్బందులు చదవలేకపోతుంటారో అటువంటి అంశాలన్నిటిని కూడా సింప్లిఫై చేసి పట్టిక రూపంలో అక్కడ అంశాలను పొందుపరచడం జరిగిందనమాట. అంటే మనం క్విక్ రీడింగ్ చేయడానికి ఉపయోగపడుతది. ఏది ఏమిటి అనేటువంటి తెలుసుకోవడానికి కూడా పట్టిక రూపంలో పొందుపరిచాం. అలాగే అడవులకు సంబంధించి గానీ, శీతోష్ణ అంశాలకు సంబంధించి అలాగే ఏ అంశమైనా సరే ఎక్కడైతే డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడైతే ఎలా ఫ్రేమ్ అవుతదని అనేటువంటి కోణంలో ఆలోచించి అక్కడ సమస్త అంశాలు పొందుపరిచామనమాట. అంటే ఇది మీకు విషయం అనేటువంటిది కంప్లీట్‌గా అర్థమయ్యే విధంగా. ఎందుకంటే మనం ఏదైనా పుస్తకం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే ఏదో 4 బిట్లు అలాగ అలా వచ్చే విధంగా పుస్తకాన్ని ఫ్రేమ్ చేయకుండా
మేమేంటంటే సమస్త కంటెంట్, జియోగ్రఫీ కంటెంట్ పూర్తిగా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగిందనమాట. ఎందుకంటే డీఎస్సీలో ఎక్కడి నుంచి బిట్ ఇస్తాడనేటువంటిది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎక్కడి నుంచి ఇచ్చినా చేసే విధంగా మన కంటెంట్‌ని చదువుకోవాలి. ఆ రకంగా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి ఈ జియోగ్రఫీ అంతా కూడా మీకు ఒకే ఫ్రేమ్ కింద, ఒకే పుస్తకంలో రూపొందించడం జరిగింది. ఇక మనకి రెండో సంవత్సరం చూసుకున్నట్లయితే ఇండియన్ జియోగ్రఫీ ఉంటది. ఇండియన్ జియోగ్రఫీ అంశాలు మనకి పాత పుస్తకాల్లో మనకున్నటువంటి డేటా 2007, 2008, 2009 అక్కడితోటి ఆగిపోయిందనమాట. తర్వాత ప్రింటింగ్ లేదు కాబట్టి అక్కడితోటి ఆగిపోయింది. ఇక్కడ ఈ పుస్తకంలో మేమేం చేసామంటే అక్కడ ఉన్నటువంటి డేటాని పొందుపరుస్తూ దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొత్త అంశాలు కూడా అక్కడ చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఉత్పత్తులు మారిపోయినాయి, స్థితిగతులు మారిపోయినాయి కాబట్టి ఇప్పుడు వ్యవసాయమే తీసుకోండి. వ్యవసాయ రంగంలో అనేక మార్పులొచ్చినియి. సో, ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ ఉత్పత్తి ఎంతవరకు ఉన్నదనేటివన్నీ అకాడమిక్ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలను క్రోడీకరించుకుంటూ దాన్ని కొంచెం అప్డేట్ చేశానంటే 2018, 19 వరకు ఉన్నటువంటి డేటాను అక్కడ పొందుపరిచాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అంశాలు కూడా అలాగే పొందుపరిచాం. ఇది ఇంటర్మీడియేట్‌కి సంబంధించినటువంటి జాగ్రఫీ అంశాలు సమస్తం గూడా అందులో పొందుపరుస్తూ దాంతో పాటు కొన్ని అప్డేట్ వెర్షన్స్ మనకి సర్వేలో ఉన్నటువంటి అంశాలు అక్కడ పొందుపరచడం జరిగింది. ఇక అలాగే 6వ తరగతి 7, 8, 9, 10 తరగతుల్లో మనం గమనించుకున్నప్పుడు ఏమవుతదంటే కంటెంట్ ఉంటది. దాంతో పాటుగా ఒక మ్యాప్ ఇస్తా ఉంటాడు. దాంతో పాటుగా ఒక గ్రాఫ్ ఇస్తా ఉంటాడు. దాంతో పాటుగా ఏదో బొమ్మలు ఇస్తా ఉంటాడు. అవేంటో మనం చదవడం ఇబ్బందవుతుంటది. కొన్ని కొన్ని సందర్భాల్లో అందులో ఉన్నటువంటి అంశాల మీద బిట్ ఎలాగిస్తాడనేది తెలుసుకోలేము. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మీకు అర్థం కానిది ఉంటదో ఒక మ్యాప్ గాని, ఒక గ్రాఫ్ గాని, ఇంకోటి గాని మీకు అర్థం కావట్లేదు. దాన్ని సింప్లిఫై చేసేసి ఇక్కడ మనం ఈ యొక్క పుస్తకంలో పొందుపరచడం జరిగిందనమాట. అంటే మీరు ఇంక ఇబ్బంది లేకుండా పిల్లవాడికి ఇబ్బంది లేకుండా చదివే డీఎస్సీ చదివే పిల్లలకి ఇబ్బంది లేకుండా సులభతరంగా ఆ యొక్క పాఠ్య పుస్తకాన్ని అంటే ఈ జాగ్రఫీ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. అంటే ఇలా మీరు చూసుకున్నట్లయితే 8 పాఠ్య పుస్తకాలు ప్లస్ ఒక ఏపీ జాగ్రఫీ అంశాలు. ఇలా మీరు ఇంటర్ నుంచి 6వ తరగతి వరకు 8 పాఠ్య పుస్తకాలు. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అంశాలు. ఇలాగ మొత్తం అన్ని అంశాలను కూడా డీఎస్సీ సిలబస్‌లో ఏదైతే ఇచ్చాడో అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ మేము పొందుపరిచాము. దాంతో పాటుగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే డీఎస్సీ సిలబస్ జాగ్రఫీ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ జాగ్రఫీ అంశాలు కూడా మొదటి పేజీ, రెండో పేజీ, మూడో పేజీలో పొందుపరిచాం. ఎందుకంటే, ఆ జాగ్రఫీ అంశాలు ఏమిటి, ఆ జాగ్రఫీ రిలేటెడ్‌గా ఉన్నటువంటి యూనిట్స్ ఏమిటి అనేటువంటిది విద్యార్థులకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతోటి క్లియర్ కట్‌గా సిలబస్ తాలూకు టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న అంశాలు కూడా పొందుపరిచాం. అంటే ఈ రకంగా సమస్త అంశాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. ఇంకా ఆ పుస్తకాన్ని మీరు దగ్గర పెట్టుకొని 416 పేజీలు కూడా ఒక 4, 5 సార్లు గనుక మీరు చదివేసినట్లయితే సుమారు 8 పాఠ్య పుస్తకాలు మీరు చదివేసినట్టు. దాంతో పాటుగా ఏపీ జాగ్రఫీ కూడా మీరు చదివేసినట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ కోసం ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఈ జాగ్రఫీ పుస్తకం మరి ఎలా పొందాలి? దీనికి మొట్టమొదట ఈ నంబర్‌కి కాల్ చేస్తే ఆ పుస్తకం ఎలా పర్చేజ్ చేసుకోవాలనేటువంటిది నేను తెలియజేస్తాను. అలాగే రెండోది మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ అనేటువంటిది ఈ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్‌లో ఇవ్వటం జరిగింది. ఆ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని అందులో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో, దీన్ని పోస్టల్ చార్జెస్‌తో కలిపి ఈ పుస్తకాన్ని మీకు కేవలం రూ. 450కే మేము అందిస్తున్నాము. ఇక తర్వాత అమలాపురానికి దగ్గరగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు హై స్కూల్ సెంటర్‌లో ఉన్నటువంటి రవి బుక్ స్టోర్‌లో కూడా ఈ పుస్తకాలు మీకు లభిస్తాయి. సో, అమలాపురానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా రవి బుక్ స్టోర్‌కి వెళ్ళి మీరు ఆ పుస్తకాలను కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే ఈ రకంగా 3 మార్గాల్లో మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ఒకటి ఈ నంబర్‌కి కాల్ చేయండి. తద్వారా మీ యొక్క ఇంటికి మేము పోస్టల్ ద్వారా గానీ, లేదా కొరియర్ ద్వారా గానీ పంపిస్తాం. సో, మీరు బుక్ చేసుకున్నటువంటి 7 రోజుల లోపలనే మీకు పుస్తకం అనేటువంటిది చేరుతుంది. సో, ఇందులో ఎక్కడ డౌట్ పడక్కర్లేదు. లేదా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్‌లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ యాప్ నేను డిస్క్రిప్షన్‌లో కింద ఇచ్చాను. డౌన్‌లోడ్ చేసుకొని కొనుక్కోండి. లేదా అమలాపురానికి దగ్గరగా ఉంటే మీరు రవి బుక్ స్టోర్‌కి వెళ్ళి అక్కడైనా పర్చేజ్ చేసుకోండి. ఈ రకంగా డీఎస్సీ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి అత్యంత అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఈ జాగ్రఫీ పుస్తకాన్ని మీరు గనక పొందాలనుకుంటే ఈ 3 మార్గాలు ఎలాగైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు విద్యార్థులారా. సో, మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. జై హింద్.